బుల్లెట్ విడు ధైర్యం విసిరిన రాకెట్. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. సిఎంఆర్ విశాఖ ఆలీ 369 హూ ఇస్ ద ఖత్రవల్లి. తుపాకీలో బుల్లెట్, ఎగ్గుతో ఆమ్లెట్, ఆలీ 369 సూపర్ హిట్. మరికెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. సిఎంఆర్ విశాఖ ఆలీ 369 హూ ఇస్ ద ఖత్రవల్లి. ఈ రోజు మన గెస్ట్లు సందీప్ ది అండ్ శాంతి. ప్లీజ్ వెల్కమ్. పెళ్ళిడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను. సో సాడ్. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. Is it? ఎడతానున్నాడో వాడు, ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. నాన్సద్. సుగుణ వీరాముడు, సమరణ వీరుడు, ఎవరు ఎవరు ఒక్కగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. చెప్తే చేసేవాడు, చేసేదే చెప్పేవాడు, ఎవరో ఎవరో అతగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. జీన్స్ ప్యాంటు కట్టినా, కళ్ళలుంగ చుట్టినా, నీటుగాడు. జానపదుల పాటైనా, జాగబీటు రూటైనా, ఆటగాడు. లెట్స్ వెల్కమ్ నాగతేజ్ అండ్ శంకర్. Yeah. Are you ready? Go. Do it now. Allez, c'est dans le marque, comme t'es du fond, comme t'es du fond, comme t'es du fond. DMANTRA, race is the love mantrale. Maha. And now go. Maha. Yeah. My heart is very hot. Check it out. అందంతో పందెం వేస్తా, అందరినీ నేను ఓడిస్తా, నాతోనే పేచీకొస్తే ఓడించి నే చూపిస్తా. Yeah. మాటకుందో అందం, చేతకుందో అందం, అందం అంటే ఫిగరే కాదు, మనసుది కూడా ఓనేస్తాం. లైఫ్ గోల్డెన్ కప్పు, లవ్ చేయకుంటే తప్పు, మళ్ళీ మళ్ళీ రాదో టీనేజ్, ఓపెన్ చేయి నీలో ఫీలింగ్. మారో మస్తి మారో, దిల్సే మిల్నా యారో, దిక్కులు చూస్తే వేస్ట్ అయిపోదా లైఫ్ ఏ వదిల్దా. My love. శంభో శివ శంభో, శివ శివ శంభో, శంభో శివ శంభో, శివ శివ శంభో. ఉరిమే మబ్బులు ఉప్పెన గాని, నీళ్లకు బదులు నిప్పులు గాని, పిడికిలి వదలకు పిడుగులు పడని ధూపర ధైర్యాన్ని, నరాలు తెగిపడి నెత్తులు రాని, నరమేధాలే జరిగిన గాని, స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని. శంభో శివ శంభో, శివ శివ శంభో, శంభో శివ శంభో, శివ శివ శంభో.
నువ్వెవరు నేనెవరంటూ తేడాలే లేకపోతే లోకంలో శోకం లేదు, మనుషుల్లో లోపం లేదు. AMAANTRA వేసేస్తా లవ్ మంత్రాలే. Maha, maha, maha. And now go. Maha, maha. Yeah. My heart is very hot. Check it out. అందంతో పందెం వేస్తా, అందర్నీ నేను ఓడిస్తా. నాతోనే పేచీకొస్తే ఓడించేనే చూపిస్తా. Yeah. మాటకుందో అందం, చేతకుందో అందం. లెట్స్ వెల్కమ్ శివాని వినీషా. That guy. Do you know what he's doing to me? Disturb చేతనాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తనాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తనాడే రేతిరంతాయుడు పిచ్చెక్కెత్తనాడే అమ్మ కంటిరోడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే అబ్బో ఇడికంత సీను ఉందా అనుకున్నా గాని బాబోయ్ లవ్ లోకి దింపాడే డిస్టర్బ్ చేతనాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తనాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తనాడే రేతిరంతాయుడు పిచ్చెక్కెత్తనాడే అమ్మ కంటిరోడు ఎటే పెడితే అటు వచ్చేతాడే గుడ్లు మెట్ట కరించి చూసేతాడే గండు చీమలాగా పట్టేతాడే ఎంత తిట్టుకున్న నచ్చేతాడే ఎటే పెడితే అటు వచ్చేతాడే గుడ్లు మెట్ట కరించి చూసేతాడే గండు చీమలాగా పట్టేతాడే ఎంత తిట్టుకున్న నచ్చేతాడే ముర్రగా ముర్రగా తిప్పేతాడే నిన్నగా ఒళ్ళో పుచ్చేతాడే పగలు రాత్రి తేడా లేదే పొల మారించి చంపేతాడే డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే వెరీ గుడ్. సందీప్తి, స్వాతి, శంకర్, నాగతేజ్, శివాని, వినీషా. ఓకే సందీప్తి, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? మేమందరం బోయపాటి శ్రీను గారి సినిమా చేస్తున్నామండి. మేమందరం చూపిస్తున్నాం. అంటే వీళ్ళిద్దరు కాదు, వాళ్ళిద్దరు మేమిద్దరం. మీరిద్దరు వెరీ గుడ్. నలుగురు కలిసి బోయపాటి సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. Very good. బాలకృష్ణ గారికి మరదలుగా. ఆహా, నలుగురు మందల్లా? 7 మంది. 7 మందా? 7 మంది మరదల్లా? ఏం చేసుకుంటారు ఆయన? కావాలంటే మీరు కూడా 2 తీసుకెళ్ళండి. ఓకే, చాలా మంచి వ్యక్తి. అలీ గారు, చిన్న క్వశ్చన్ అండి. ఏంటమ్మా మీ పేరు అలీనా ఆలీనా? నువ్వు ఏమని ఫిక్స్ అయ్యావు? ఆహా, మీరు చెప్తే ఫిక్స్ అవుదామని. కొంతమంది ప్రేమగా అలీ అని పిలుస్తారు, కొందరు అభిమానంగా అలీ అని పిలుస్తారు, కొందరు గోలీ అని పిలుస్తారు. నువ్వు మూడిట్లో ఏమని పిలుస్తావు? సార్ అని పిలుస్తా. ఆ? సార్ అని పిలుస్తా. నువ్వు మీరిద్దరు అక్కడ ఉన్నప్పుడు అడిగినప్పుడు సార్ అని అందరూ పిలుస్తారు, అలా కాదు. నువ్వేం పిలుద్దాం అనుకుంటున్నావు? ఆలీ అని పిలుస్తా. ఆలీ ఫిక్స్ అయిపోయావు. ఓకే సార్, అలాగే. ఓకే, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? అయితే కన్యకా పరమేశ్వరి అన్న మూవీలో Okay, yeah. టైటిల్ రోల్ చేస్తున్నాం. రైట్, వెరీ గుడ్. స్వాతి, బోయపాటి సార్ మూవీలో బాలకృష్ణ గారికి మరదలుగా చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ సందీప్తి, స్వాతి. థ్యాంక్ యూ. ఓకే శంకర్, అన్నయ్య ఈయన ఉన్నాడు అడగని ఇట్లా వస్తాను కదా లైన్గా అని మళ్ళీ మాట్లాడమంటారు వాళ్ళతోటి. ఇప్పుడు ఇండస్ట్రీకి ఫస్ట్ ఎంటర్ అయింది ఎవరు మీ ఇద్దరిలో? అప్పుడు ఎవరితో మాడతాను ఫస్ట్ నేను? శంకర్తోనే కదా. రైట్ శంకర్, నీతో తర్వాత మాడతాను. ఓకే, నాకు తెలుసు. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? జబర్దస్త్ చేస్తున్నాను. జబర్దస్త్, వెరీ గుడ్. ఇంకేం చేస్తున్నావు? మారుతి గారి సినిమా ఒకటి చేస్తున్నాను. ఏ సినిమా? మారుతి గారిది లవ్ యూ బంగారు. లవ్ యూ బంగారం. ఓకే, శంకర్ కూడా చేస్తున్నారు దాంట్లో. మీ ఇద్దరు చేస్తున్నారు, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే శంకర్, అన్నయ్య
ఇప్పుడు నువ్వు మాడతావు లేదా వీళ్ళతో మాట్లాడిన నీతో మాట్లాడంట నువ్వు చేస్తామని పర్లేదు. రామ్ గోపాల్ వర్మ గారిది బాగా క్యాచ్ చేసావు అవునండి ఆయన ఇమిటేషన్. అవునండి. అంటే చాలా తక్కువ మంది అలా ఇమిటేషన్ చేయడం. ఎందుకంటే ఆర్టిస్టులది పొలిటీషియన్స్ది కొంతమంది చేస్తారు, డైరెక్టర్స్ది కొంతమంది. తాగుబోతు రమేష్ మన కృష్ణవంశీ గారిది చేస్తాడు అవునండి. షార్ట్ పెట్టడం. రామ్ గోపాల్ వర్మ గారు ఎందుకంటే హీజ్ లెజెండ్, ఆయన ఇమిటేషన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన మాట్లాడటం, షార్టు, గ్యాప్లో సెల్ ఫోన్ చూడటం, అది చేసి చూపిద్దాం. కానీ ఓకే, ఆల్ ది బెస్ట్ శంకర్. థ్యాంక్స్ అన్న. నాకు తేజ్ నీకు కూడా. ఓకే శివాని, సార్ ఏం చేస్తున్నావు? సేమ్ బాలకృష్ణ గారి సినిమాలో మరదల వేషాన్ని చేస్తున్నావు, బోయపాటి గారి సినిమా డైరెక్షన్లో. సార్ నేను హైదరాబాద్ ఫస్ట్ టైం రావడం, ఇప్పుడు ఫిల్మ్లో ఫస్ట్ టైం. రైట్. అండ్ ఈటీవీలో ఆల్రెడీ సీరియల్స్ చేస్తాను. వెరీ గుడ్. అండ్ బాలచంద్ర గారు సార్ దగ్గర బెస్ట్ హీరోయిన్గా తమిళ్లో అవార్డు తీసుకున్నాను. ఫెంటాస్టిక్, ఆల్ ది బెస్ట్. ఓకే వినీషా, హలో సార్. ఎవరు మీది? వైజాగ్ సార్. వైజాగ్. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రెసెంట్ బాలకృష్ణ గారు మూవీ చేస్తున్నాను, రన్నింగ్ ప్రాజెక్ట్. ఇంకొకటి మిస్డ్ కాల్ చేస్తున్నా. మిస్డ్ కాల్ మిస్డ్ ఎవరికి? కాల్ మీకే సార్. ఇప్పుడు మిస్డ్ కాల్ ఎవరికి ఇస్తావని? మిస్డ్ అంటే కాల్ అది అంటే తమిళ, తెలుగా? తెలుగు తెలుగు movie. తెలుగు తమిళ్ ఓకే, బోత్ లాంగ్వేజ్. రెండు లాంగ్వేజ్లు చేస్తున్నావు. ఎవరు మీది? హైదరాబాదేనా? వైజాగ్ సార్. వైజాగ్. ఓకే రైట్. సో ఆల్ ది బెస్ట్ వినీషా. థ్యాంక్ యూ సో మచ్. శివాని నీకు కూడా. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? రెడీ మరి? స్టార్ట్ చేద్దాం. రెడీ? ఓకే లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే శివాని వినీషా బిద్దలు ఎవరు ఆడతారు? శివాని ఆడుతుంది, వినీషా సపోర్ట్ చేస్తుంది. ఎస్ సార్. రండి. మూవీ నేమ్ ప్లీజ్. జగద్గురు ఆదిశంకర, 1000 అబద్ధాలు అడ్డ. ఓకే ఓకేనా? కొంచెం హెల్ప్ చేయండి. ఆ? కొంచెం హెల్ప్ చేయండి. ఏం చేయను? ఏదైనా ఫోటోస్ అందించడాలన్నా. నేను అందించిన నేను గోకుతున్నాండి. కొంచెం హెల్ప్ చేయండి. అంటే ఇలా గోకెత్తే పాయింట్లు ఇచ్చేస్తారన్నా? వాళ్ళకొద్దు, మాకు ఇవ్వండి పాయింట్. ఎవ్వరిలా ఎంత గోకిన పుండెడిపోయినా ఇవ్వను. రెడీయా? సరే. రెడీ రెడీ? రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. అడ్డా వాళ్ళదే ఈ అడ్డా. తెలుసు కదా అబ్బాయి? ఓకే శశాంక్. ఓకే 1000 అబద్ధాలు. డైరెక్టర్ తేజ, హీరో సాయి శంకర్, అన్న నాగబాబు అన్న, ఆదిశంకర్. దాంట్లో గెస్ట్ రోల్గా చేశారు నాగార్జున గారు, శ్రీహరి గారు, డాక్టర్ మోహన్ బాబు గారు. 1 2 3 4 5 6,000 పాయింట్స్. వెరీ గుడ్ శివాని. థ్యాంక్ యూ. గుడ్. ఓకే శంకర్ నాకు తేజ్ మీ ఇద్దరు ఎవరు ఆడతారు? వెళ్ళరా బామ్మ. వెళ్ళరా బాబు. ఎవరు ఆడతారమ్మా? ఏంటి అన్ని వంకరలు అయిపోతున్నాయండి? అది ఆడుతాడండి. ఎవరు ఆడతారు? మాహా. నాకు తేజ్ ఆడతారా? ఆడతా. నువ్వు సపోర్ట్ చేస్తావా? మరి లేకపోతే ఏంటండి, ఎప్పుడో పాత సినిమాలు ఆడితే ఎలా చెప్తామండి మేము? చాలా పాటలు అండి. మీరు అప్పుడు పుట్టారు కాబట్టి ఆ సినిమాలు పెట్టారు. ఏంటి ఎన్ని పాత సినిమాలా? మరి ఎప్పుడు ఏ ఫోటో ఎక్కడ తిట్టాలో తెలియదు. మరి ప్రపంచంలో వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు లేరు. దాంట్లో ద గ్రేట్ పీపుల్ ఉన్నారు. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చంద్రమోహన్ గారు, ద గ్రేట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు, అన్న మెగాస్టార్ గారు, పక్కనే జయసుధ గారు, జయప్రద గారు, కె విశ్వనాథ్ గారు.
ఇలాంటి వాళ్ళు అంటే నువ్వు ఇండస్ట్రీలో ఉండి పాత వాళ్ళు అంటావు నువ్వు వాళ్ళని సీనియర్స్ సార్, ఆ? సీనియర్స్, ఏది సీనియర్స్ అంటున్నాం. సీనియర్సా వాళ్ళ అంటే పాత వాళ్ళు అంటే నిజంగానే ఏమైనా పాత సినిమాలు పెట్టారేమో నీకు నేను చూడలే అవి వాళ్ళ నువ్వు పాత వాళ్ళు అన్నావు ఇప్పుడు నువ్వు అయిపోయావు నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అందరికి ఎవరు ఆడతారు మిత్రులు ఎవరు ఆడతారు ఎవరో ఒకరు చెప్పండి, మీ ఇష్టం, ఆ? మీ ఇష్టం చెప్పండి. మీరు డిసైడ్ చేయండి మరి వెళ్ళరా నువ్వేనే? ఆ? ఎవరు వెళ్తారు వెళ్తాను. తను వెళ్తాడా రండి అయితే ఇద్దరు. రజా ఒప్పుడు పెళ్లి చేసుకుంటా. ఐ లవ్ యూ రజా, కొంచెం హెల్ప్ చేయి రజా. బగీర్ రజా కొంచెం హెల్ప్ చేయి. అమ్మాయికి 6,000 ఇచ్చావు, నాకు కనీసం 9,000 రజా. అలా సంగతి చెప్పాడు 6,000 అని 6,000 పాయింట్లు మే హెల్ప్ చేస్తాం. 5 పాయింట్లే. ఒప్పుడు పెళ్లి చేసుకుంటా. రెడీయా మరి దారుణంగా మూవీ నేమ్ ప్లీజ్. ఓ సీత కథ, అంతులేని కథ, ఇది కథ కాదు. నాకు ఏది గుర్తులేదన్నా. రెడీయా? చిరంజీవి గారు, ఆ. రజనీకాంత్ గారు, ఆ? కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు. ఓరి నీ సీతలు నా కరగజ్జాను. రజనీకాంత్ గారు, రజనీకాంత్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, ఫిక్స్. అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఒకటి. ఆయన పాట పాడారు కాబట్టి. ఓకే ఓకేనా? రెడీయా మరి? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఒకళ్ళు పెట్టేస్తున్నారు. హెల్పింగ్ అమ్మా, మీరు చేసుకోవచ్చు. వీళ్ళంతా డిస్టర్బ్ చేయకపోతే మేము బాగా ఆడేవాళ్ళు. రాజా రాజా నా చెప్తాను రాజా ఇట్లా. ఏంటి మీ నలుగురు ఒకటేనా? అవును. ఓహో, వీళ్ళిద్దరు కూడా ఆర్టిస్టులే తెలుసా మీకు? బాబు ఏంటది? అది వేళ్ళ కర్ర ముక్కల వేళ్ళు. అమ్మ బాబోయ్, అలా బాయ్స్ కదా, గర్ల్స్ కాదు కదా. కాదుకమ్మా. ఇప్పుడు మీరు ఆడుతున్నప్పుడు వీళ్ళు ఎవరైనా అడ్డొచ్చారా? ఎవరు వద్దన్నారండి? అమ్మాయిలకి ఎవరు అడ్డు రారు. మీ ఇద్దరు ఆడుతున్నప్పుడు వీళ్ళు అడ్డొచ్చారా? రాలేదు. రాలేదు. అందుకే మేము డిస్టర్బ్ చేయలేదు. అవునా? మరి వాళ్ళు డిస్టర్బ్ చేశారు వాళ్ళని. అందుకే చీటింగ్ చేస్తుంటే మధ్యలో మేము వచ్చాం. అంతే. ఫస్ట్ మీరు ఎంట్రీ అందుకేనా డిస్టర్బ్ చేస్తున్నాడు వీళ్ళేనా? ఓకే. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అన్ని పెట్టేశారు. అన్ని పెట్టేశారు. ఎందుకు పాపం జయసుధ గారు ఒకరిని అక్కడ పెట్టడం? అందుకే 9 పెట్టేస్తే ఇప్పుడు దాదాపు చాలా ఎపిసోడ్లు అయిపోయినాయి. 9 ఇంత పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఓ సీత కదా, చంద్రమోహన్ గారు దాంట్లో ఎవరో చెప్తా. నువ్వు పక్కకి రా. ఇది కథ కాదు. హీరో కమల్ హాసన్ గారు, అన్న మెగాస్టార్ గారు ఇద్దరు యాక్ట్ చేశారు. రైట్. దత్తు గారు దానికి నిర్మాత కాదు. అది తీసేద్దాం. అప్పుడు 2 అయినాయి కదా. అవును. అంతులేని కథ, దాంట్లో హీరోయిన్ జయప్రద గారు, రజనీకాంత్ గారు యాక్ట్ చేశారు. బాలు గారు పాట పాడారు. ఓ సీత కథ, దానికి జయసుధ గారు యాక్ట్ చేయలేదు. విశ్వనాథ్ గారు డైరెక్షన్ చేశారు. చంద్రమోహన్ గారు హీరోగా యాక్ట్ చేశారు. కాబట్టి సో ఇప్పుడు మనం ఇచ్చేది వాళ్ళకి అంటే మీరు అడ్డెళ్ళారు, వీళ్ళు 2 తీసేసి క్యాచ్ ఇచ్చారు కాబట్టి అడ్డెళ్ళారు, అడ్డొచ్చారు, తీశారు డిస్టర్బ్ చేశారు కదా, నన్ను లాగారు. మమ్మల్ని అలా తోసేసి వెళ్ళిపోతున్నారు మరి. అవునవును. ఇప్పుడు ఏంటంటే మ్యాటరు రామ్ గోపాల్ వర్మ చెప్పండి. 5 పాయింట్లు ఉన్నాయి కానీ రండి 5 పాయింట్లు ఉన్నాయి. సరే ఏంటంటే 1 2 3 4 5
6,000 పాయింట్స్ ఇస్తున్నాను అంతే. నాకు కుదరదండి. నేను ఒప్పుకోను ఇక్కడ. కుదరదు. మేము ఒప్పుకో. చాలా మేము ఒప్పుకోండి. అయితే ఓకే 6 పాయింట్లు కుదరదు. రండి రక్తం వచ్చింది చూడండి. కాదు వాళ్ళు పెట్టింది రెండే తప్పు. అప్పుడు ఏడు ఇవ్వచ్చా? ఏడివచ్చు మా ఫ్లాంటర్ పెడి. బంగారు రాజా రాజా పిలుస్తా. బంగారు రాజా దోలు తిరిగి రాజా బంగారు రాజా ఇది రాజా. ఓకే సో 7 ఇద్దామా 6 ఇద్దామా? 5. తప్పది. 6 ఇద్దాం. 6. రక్తం వచ్చింది ఇగో. ఓకే అదిగో రక్తం వచ్చింది. అంటే రక్తం వస్తే 7 ఇచ్చేయాలి. రామ్ గోపాల్ వర్మ కదా రక్తం. Wait, చిన్న డీలింగ్ వద్దాం. రక్తం కనిపించింది అన్నారు కాబట్టి ఐ లవ్ యూ రాజా నిన్ను పెళ్లి చేసుకుంటా అనకూడదంటే ఇస్తాం. రెచ్చగొట్టమనుకో షో అయిపోయి మెడలో తాళి కట్టేస్తా. సో 6 ఇచ్చేద్దాం. ఓకే ఓకే. సరే మీరు చెప్తున్నారు కాబట్టి ఓకే. అంతేనట. ఐ లైట్స్ ఆఫ్. బామర్ది ఉంది కదా రే. చెల్లమ్మాయి ఏంది చెల్లమ్మా చూస్తారు బావా. రాజా నువ్వు వెళ్ళిపో. మీ చెల్లిని జాగ్రత్త చూసుకోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి అమ్మా. ఈ ఎపిసోడ్ దీంతో సరిపోయేటట్టుంది. వెరీ గుడ్. శంకర్ నాకితే 6,000 పాయింట్స్. ఓకే సందీప్కి స్వాతి ఇద్దరు ఎవరు ఆడతారు? నేను. సందీప్తి ఆడుతుంది, స్వాతి సపోర్ట్ చేస్తుందా? రండి అయితే. రాజా వస్తా రాజా. అన్నయ్య ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. మూవీ నేమ్ ప్లీజ్. ఆట, జబర్దస్త్, బొమ్మరిల్లు. ఈ 3 సినిమాల హీరో అదేంటిది? కాదు నన్ను చూసి మూవీస్ నా జనరేషన్ మూవీస్ కదా. తెలుసు అంటానికి అలా అలా అన్నావా? నాకు తెలుసు అనబోయి కొట్టావు కదా. మాకు కూడా కొట్టిపోయినా. హైదరాబాద్. అవునా? మీదెవరమ్మా? విజయనగరం. విజయనగరం. ఓహో కేసులో తెలుస్తుంది. విజయనగరం ఇక్కడే ఉన్నాడు మా వాడు కూడా. విజయనగరం ఆడి కూడా. మరి ఓకేనా? 3 సినిమాలు రెడీయా? రెడీ. రెడీ. ఏంటమ్మా? హలో హలో మన అమ్మా నేను చెప్తాను. రెడీ అమ్మా? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. అయ్యా తప్పదు కాదు. తీసుకో ఇలియానా బర్ఫీ, సమంత కుల్ఫీ. ఓకే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆట సునీల్ ఓకే, ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు ఓకే, జబర్దస్త్ తాబోత్ రమేష్ ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ ఓకే, బొమ్మరిల్లో హీరో సిద్ధార్థ్ ఓకే, ప్రకాష్ రాజ్ గారు ఓకే, హీరోయిన్ అమ్మాయి జిల్లీలా. సో జెల్లీలియా లియా లియా జిల్లీలియా ఓకే ఏదో ఒకటి మామ పర్రి కానీ. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటమ్మా, నువ్వు తీసావు, ఆ అమ్మాయి పెట్టింది. ఏ అమ్మాయి? ఇక్కడ ఆ అమ్మాయి పెట్టింది. నేనేం చెప్పా, మీరు అటే వెళ్ళి అటే రావాలి అని చెప్పా. ఫస్ట్ అమ్మాయి అటు పెట్టేసి అటు వచ్చావు కదా, సో అందుకని ఒకటి తీసేస్తే ఓన్లీ
6,000 హలో points. ఓకే ఓకే అలాంటప్పుడు మరి ఇది జరపడానికి మీరు చెప్పారా మరి వాళ్ళకి జరిపారు కదా వాళ్ళు అడిగినప్పుడు నేను వాళ్ళకి సమాధానం చెప్తాను మాకు మీరు తీసేశారు మీకు మేము టచ్ చేయలేదు కాబట్టి మీరు కూడా మాకు టచ్ చేయడానికి కత్తులు తెచ్చారండి, కత్తులు. అక్కడ 1,000 touch చేయండి. అసలు ఓకే, మాకు ఎత్తేసారు అసలు 1,000 ఇక్కడ వెళ్ళి అసలు నెట్టేశారు అసలు ఎవరు? ఏంటి? మీ వైఫ్ సపోర్ట్ చేస్తుంటే మీరు మాకు సపోర్ట్ చేయరా? రండి అలా నిల్చున్నారు. ఒక పని చేయండి, ఒక కత్తి కానీ బ్లేడ్ కానీ ఇస్తే ఆ? నాది అర్థం చేసుకో శివాని ఒక 7,000 లేదు, ఓన్లీ 6 ఇచ్చా మీకు నేను, అంతే. No five. అమ్మా అమ్మా విజయనగరం రాయలసీమకు రావాల్సినంత కోపం వస్తుంది ఏంటమ్మా? ఆ? 6 అమ్మా బాబోయ్, అమ్మా వెళ్ళిపోండి పోయి 6 దాడితే మళ్ళీ నాకు. అమ్మా సమంత, ఇలియానా, మీరు మామూలు కాదమ్మా మీరు. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? ఎస్. 1 minute ఏ కలర్ అయితే నేను తీసానో అదే కలర్ మీరు వేరి నా దగ్గర ఒక బౌల్లో ఉంటుంది, దాంట్లో వేయాలి. గంప. గంప కాదరా నీ కాటరీ. బౌల్ అంటే జాడి. కోల కూడా అన్నయ్య. ఆ? ఏడే? కోళ్ళు మూసిన గాడి ఉంటది కదా అదే ఆ, అదే దాని ఇంగ్లీష్ ఏమంటారు? కోలగూడి. వాల్వా? ఏం గుడి? బౌల్. బోవేటన్. బౌల్ అంటే స్పెల్లింగ్ చెప్పమని చెప్పిన. స్పెల్లింగ్ చెప్పు. BOLU. ఆ? బౌలు. బౌల్ చెప్పేశాడు. మళ్ళీ చెప్పు. BOLU. బౌలు. యు. బౌలు. బౌలు. సరే ఏదో ఒకటి దాంట్లో వేయాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు చేటతో వేయాలి తప్ప చేత్తో వేయకూడదు. ఓకేనా? ఓకేనా? అదే మరము ఆ? ఏరుతారు కదా, రైస్ ఏరుతారు కదా అది. ఆ. బాగా ఎక్స్పీరియన్స్ అదే. మీకు. మీరు మన సైడ్ షాట్ అని మంచి ఫేమస్ అయ్యారు కదా, వీళ్ళ సైడ్ వెళ్ళాలంటే ఏమన్నారా? మరము అంటే సార్ మరమని వెళ్ళాలి మీరు అప్పుడు. ఓకే అంతే. రెడీయా మరి? స్టార్ట్ చేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే శివాని, వినిషా ఇద్దరండి. క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాం. అవును సార్, ఒక కాంపిటీషన్ కి నేను చెన్నైకి వెళ్ళాను. ఓకే. మొత్తం కాంపిటీషన్ అంతా అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్, హీరోయిన్స్ అందరూ వచ్చారు. సో ఒక డైరెక్టర్ వచ్చి అడిగారు ఇలా శివాని అంటే, తమిళ్ నాకు రాదు అని చెప్పగానే లేదు లేదు మాది తెలుగు సీరియలే, ఎందుకంటే తెలుగు సీరియల్స్ ఇంతకుముందు అక్కడే కదా జరిగేవి. నా ఫేస్ చూస్తే విల్లి లాగుండదు, కానీ నాకేంటో ఆ విల్లి ఇచ్చారు. అది చూసి ఎవరు భయపడ్డారో లేదో కానీ మా కాలేజ్లో మా లెక్చరర్స్ మాత్రం అటెండెన్స్ కోసం మాత్రం శివానికి డైలీ టిక్ పెట్టేస్తారు. ఎందుకని? ఫేస్ చూస్తే అలా ఉండదని నువ్వు చెప్పుకోవడం కాదు, మేము చెప్పాలి. అంటే నీ ఎక్స్ప్రెషన్ చూసావా, ఎవరికైనా సరే ఇది వచ్చేస్తుంది. అంటే నేను క్లాసికల్ డ్యాన్స్ చేసేదాన్ని అంటే నువ్వు అనగానే ఫేస్ మార్చా చూసా, అప్పుడు నాకు కొంచెం దడ వచ్చింది. నీకు గంట సౌండ్ వచ్చిందా? అది నాదే. అదే. ఓకే, ఆల్ ది బెస్ట్ శివాని. ఎస్ సార్. ఓకే, నీకెలా వచ్చింది అవకాశం? నాకు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడు నాకు మిస్ వైజాగ్ వచ్చింది ఫస్ట్. సో అక్కడ నుంచి అక్కడ చాలా మంది వచ్చారు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. సో వాళ్ళు అడిగారు ఫస్ట్ తమిళ్లో. ఆ తర్వాత నాకు తెలుగు ఇంట్రెస్ట్, సో నేను తెలుగు చేద్దామని హైదరాబాద్ వచ్చాను ఆఫర్ వస్తే. సో కొత్త వింత మూవీతో స్టార్ట్ చేశాను. సో స్లోలీ 1 by 1 ఫినిష్ చేస్తున్నాను సార్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా. ఈవిడ ఆల్ఫాన్సా సెల్లులాగా ఉంది. ఆల్ఫాన్సా? నాకైతే సాక్షి శివానంద్ అన్న హీరోయిన్ ఉండేది, ఐడియా ఉందా? వాళ్ళకి కూడా ఉందండి. కొంచెం అలాగే ఉంది కదా, అనిపిస్తుందా? మాకు విన్నీ లాగే ఉంది. మాకు విన్నీ లాగే ఉంది. విన్నీలా ఉందా? అబ్బో సరే అయితే కృష్ణుడి గారికి లేడీ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుంది? என்ன చాట உங்க மூஞ்சில என் பீச்சங்கை வெக்க. అంటే తమిళ్లో తిట్టింది, తమిళ్లో తిట్టింది అమ్మాయి. తిట్టుకో, మాకు అవసరం లేదు. పొడాం 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 శిఖాపాలతో ఒకటి వేసినాక గుప్పంతా ఏటి ఏటి అస్తా ఏటి నువ్వు. ఓకే, ఫస్ట్ ఆ 4 కలర్లో మీకు ఏ కలర్ అంటే ఇష్టం? మీకు ఏ కలర్ ఇష్టం? నాకు నాకు బయట వెళ్ళి అమ్మకో.
బ్లూ అంటే ఇష్టం. నాకు కూడా బ్లూ అంటేనే ఇష్టం. అవునా? నీకే కలర్ అంటే ఇష్టం? నాకు అందులో ఎల్లో. ఓ పని చేద్దాం, ఎల్లో ఇచ్చేద్దాం అమ్మాయికి అవకాశం ఇద్దాం. ఎందుకు చెప్పిందో? ఓకే ఫ్రెండ్ కదా. ఫ్రెండే కదా, వెళ్ళి ఎల్లో తెచ్చుకో. బంతిలకి ఇచ్చే. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. రండి రండమ్మా, రండి. స్వాతి పర్లేదు అనుకో, బాగానే తీశారు. తౌడు జరిగితే వాళ్ళకి పని వస్తుంది. తౌడా 6 6 నంబర్ బాగా వచ్చి వచ్చినట్టుంది. 6 means 12,000 points. ఓకే. సొంతూరు ఎవరు మీది? శ్రీకాకుళం అని. ఎక్కడ శ్రీకాకుళం? ఎక్కడ ఇచ్చారు పోలీస్ క్వార్టర్స్. ఏది? పోలీస్ క్వార్టర్స్. పోలీస్ క్వార్టర్స్. పోలీస్ క్వార్టర్స్లో ఎందుకు ఉన్నా? అక్కడ మా ఊరు అక్కడే దగ్గర. అవునా? ఓ పోలీస్ క్వార్టర్స్ దగ్గర మీ ఊరా? అలా చెప్పొచ్చు కదా. పోలీస్ క్వార్టర్స్ అంటుంటే ఆయన మీ నాన్నగారు కానీ లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా డిపార్ట్మెంట్ ఏమో, అందుకే అక్కడ ఉన్నారేమో. సో ఏ ఇన్స్పిరేషన్ తోటి ఇండస్ట్రీకి వచ్చావు? అంతే, ఊర్లో నాటకాలు వేసేవారు. ఓహో, ఏ నాటకాలు అవి? స్టేజ్ ప్రోగ్రామ్. స్టేజ్ ప్రోగ్రామ్ తెలుసు నాకు కూడా. నాటకాలు అంటే ఏం పేర్లు ఏంటి? అంటే జానపద ఇలాంటి స్కూల్లో చదువుకున్నప్పుడు. ఓహో, అదే ఇన్స్పిరేషన్ అండి. అదే ఇన్స్పిరేషన్. జానపదం అంటే ఇప్పుడు ఈ తప్పుడు గుళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా, అవి చూసి స్కూల్లో వేసేవాళ్ళమే. అయితే అవి చూసి నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోరా, అక్కడ ఒకటి వెళ్ళిపోతే నువ్వు పెద్ద ఇది అయిపోతావు అన్నారు. ఎవరున్నారు అది? చాలా మంది అన్నారని. చాలా మంది ఉన్నారా? సో అట్టాగా వచ్చావు. ఫస్ట్ అవకాశం ఎవరు ఇచ్చారు నీకు? ఫస్ట్ చందు, 10th క్లాస్ డైరెక్టర్ చందు గారు. 10th క్లాస్. ఓకే, ఆయన ఇచ్చారు. అది నా ఫస్ట్ సినిమా. అదే ఫస్ట్ సినిమా. తర్వాత నోట్ బుక్, కోటి గారు అబ్బాయి రాజు హీరో. ఓకే, తర్వాత జబర్దస్త్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి. జబర్దస్త్. ఓకే, జబర్దస్త్ నుంచి మంచి పేరు వచ్చింది. జబర్దస్త్ చేసిన తర్వాత మీ ఊరికి వెళ్ళావా? వెళ్ళలేదండి. వాళ్ళు రావద్దు. ఇది ఏదో సినిమా అనుకోని ఆ ఫోటోలు పంపించిన సిటీ మొత్తం అంటించేస్తామంటారు. అరే సినిమా కాదు, అది స్టేజ్ ప్రోగ్రామ్. పంపించే కట్టేస్తారు. నీదేం రిలీజ్ అవ్వకపోతే వాళ్ళు రిలీజ్ అవుద్ది. ఆ టెన్షనా? సో సో జబర్దస్త్ స్పెల్లింగ్ చెప్పు ఇంగ్లీష్లో. JBAS జబర్దస్త్. అవునా? హెచ్ వస్తుందా లాస్ట్? జబర్దస్తా? వెరీ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్ శంకర్. నువ్వు ఎలా వచ్చావు అబ్బాయి ఇండస్ట్రీకి? ఫస్ట్ హైదరాబాద్ రావడం అలా జరిగింది. సో హైదరాబాద్ వచ్చేసి ఇక మామూలు పారిపోయి వచ్చాను సార్. నేను హైదరాబాద్ పారిపోయి వచ్చా? ట్రైన్లో రాలా? బస్సుల్లో కానీ? ట్రైన్లో వచ్చాను సార్. టికెట్ కూడా తీసుకోలేదు. అవునా? సో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వచ్చాను సార్. ఈ అమ్మాయి ఫస్ట్ పెట్టి ఈ అమ్మాయితో వచ్చేసాం. నేను అప్పుడు చాలా చిన్నపిల్లని, అందుకే వదిలేసాను. ఇప్పుడు వెళ్తాను షో అయిన తర్వాత. బయట మాట్లాడుతుందా? ఓకే, రైట్. ఓకే, సో వీళ్ళిద్దరు మొక్కలు ఒకేలాగా ఉన్నాయని అన్నా చెల్లిలం కదా అనుకుంటున్నా అంతే. ఓకే, చెప్పు బామర్ది. మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నా. ఓకే, పోసాని కృష్ణమురళి గారిది చాలా తక్కువ మంది ఇమిటేట్ చేస్తారు. అది చాలా బాగా, అంటే ఆయనది యాజ్ ఇట్ ఈజ్గా వాయిస్, మాట్లాడటం విధానం, అది ఒకటి వేసుకో. 5 సంవత్సరాల నుంచి మిమిక్రీ చేస్తున్నాను, స్టేజ్ షోలు చేస్తున్నాను, పేరు రాలేదు. ఈ ఒక్క వాయిస్ తో బాగా మామూలు విషయం కాదు కదా. అరుంధతి డేలో పోసాని కృష్ణమురళి గారు చెప్తే ఎలా ఉంటుంది? వెరీ గుడ్. ఒసే అరుంధతి, బెటర్ ముడా, పిచ్చిముడా, సముద్రంలో పొందు పెట్టావు, లైట్ మీద పెడతాడా? జజమ్మ, నీ సారీ బాగుంది, నీ డ్రెస్ బాగుంది, బగీర్ రాజా రొప్పు కూడా పెళ్లి చేసుకుంటా, పిచ్చిముడా, ఐ హేట్ యు. నువ్వు నన్నేం చేయలేవు.
నీకు వెళ్ళేలోపు తాళి కట్టేది ఏంటి ఇందాక మొహాలు ఒకేలాగా ఉన్నాయి మళ్ళీ పెళ్లికి వాడికి నోటు మాట్లాడితే ముందు వెనక తాళి కట్టేస్తాడు అవునా ఐ లవ్ యూ పెళ్లి చేసుకుంటాడు మరి నువ్వు ఈ టైపా ఓకే ఆల్ ది బెస్ట్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ షార్ట్ పెట్టుకోండి ఫస్ట్ ఒక కలర్ బాల్ నీకు ఏ కలర్ అంటే ఇష్టం ఏ రంగైనా ఉంటున్నాను అలా కాదు ఎందుకు అడుగుతున్నా మాకు తెలుసు ఏ రంగైనా ఒకటని కాదు ఏ రంగు అంటే ఇష్టం చెప్పు రేపు కానీ ఎల్లుండి కానీ చెప్పు ఇవాళ చెప్పండి ఈ అమ్మాయి గ్రీన్ కావాలండి గ్రీన్ ఎరుపు ఆ? ఎరుపు ఎరుపు తెచ్చుకో వెళ్ళి ఎరుపు తెచ్చుకో ఎరుపు ఎక్కడ ఉందండి అందులో ఉంది ఎరుపు దీన్ని ఏమంటారు ఏమంటారు దీన్ని ఎరుపు పట్టుకో రెడీ రెడీయా రెడీ అన్న రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ అయిపోయింది రారా రండి ఇది చీటింగ్ చెప్తున్నా నేను చెప్తాను గేమ్ అంటే గేమ్ అందరికి ఒకలా ఏమైపోయిందంటే మీరు రెడ్తో పాటు ఎల్లో కరెక్ట్ గా వేసే టైంకి అది కింద పడిపోయింది అది నేను పడేనా నేను పడేనా నేను మూసలేదు పడిపోయింది అది ఇగో ఓకే ఒక బాల్ తీసేయండి ఒప్పుకుంటాం రెండు బాల్ తీసేయండి వాళ్ళు చాలా హ్యాపీయా ఇగో రెండు తీసే ఓకే చాలా హ్యాపీ హ్యాపీ పట్టండి 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 అమ్మా రెండు అన్నయ్య పెట్టాను చాలా టేసమా 6 7 అంతే 7 ఈమె ఒప్పుకోమా అన్న ఒకటే ప్లీజ్ అన్న ఒకటే వేయాలి అంతే రెండేసావు ఒకటే వేయాలి ఏది రెండేసావు లోపల అంటే అదేమైపోయిందంటే మీరు వేసడానికి వెళ్ళిపోయింది అది. కాదు రెడ్తో పాటు ఎల్లో అలా పడి ఇలా వెళ్ళిపోయింది అవును కాంప్రమైజ్ 7 కాబట్టి 14,000 పాయింట్స్ 14,000 ఓకేనా హ్యాపీయా రైట్ రైట్ సందీప్తి ఎలా వచ్చింది ఫస్ట్ నీకు అవకాశం ఫస్ట్ పేపర్లో దాసనారాయణరావు గారు మూవీ తీస్తున్నాం కొత్త వాళ్ళతో అని చెప్పి యాడ్ చూశానండి చూసి సరదాగా అప్లై చేశాను అనమాట చేస్తే ఆడిషన్కి పిలిచారు ఫస్ట్ రౌండ్లోనే సెలెక్ట్ అయ్యాను వెరీ గుడ్ సెలెక్ట్ అయ్యి ఇంకా 2 months ట్రైనింగ్ ఇచ్చారు అలాగే స్క్రీన్ టెస్ట్ పెట్టి 28 మెంబర్స్కి దాంట్లో మెయిన్ లీడ్గా చేశానండి యంగ్ ఇండియా అన్న మూవీలో అదే నా ఫస్ట్ ఫిల్మ్ అనమాట తర్వాత అవకాశం వచ్చిందా ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు సుహాసిని గారు కూతురుగా భలే మొగుడు భలే పెళ్ళం అని ఒక మూవీలో చేశాను ఓకే ఆ తర్వాత 2 డైలీ సీరియల్స్ చేశానండి ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ మూవీస్ సీరియల్స్ వస్తున్నాయి కానీ మూవీస్ చేద్దామని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నీకు ఎలా వచ్చింది స్వాతి అవకాశం నాకు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను సార్ ఎక్కడ ఇక్కడ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో ఓకే బీటెక్ సిఎస్సి జాయిన్ అయిన తర్వాత మధుర శ్రీధర్ రెడ్డి గారు యాక్చువల్లీ ఈజ్ ఫ్రమ్ ఎడ్యుకేటెడ్ యూ నో ఒకసారి ఆయన్ని నేను కలిశాను బయట డిన్నర్లో కలిస్తే ఆయన రాసుకున్న బ్యాక్ బెంచ్ స్టూడెంట్ క్యారెక్టర్కి శాంతి అనే క్యారెక్టర్ చాలా హోమ్లీ ఓకే నా ఫేస్ ఆయనకి హోమ్లీగా కనపడి చేస్తావమ్మా అని చేస్తాను సార్ రైట్ ఇంకా అలా సో అట్టగా ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసింది మూవీస్ మీద బాగా రైట్ అయితే ఓన్లీ మూవీస్ నాట్ సీరియల్స్ నాట్ ఓన్లీ మూవీస్ చేసేది వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ స్వాతి థ్యాంక్ యూ సో ఏ కలర్ అంటే ఇష్టం నీకు బ్లూ బ్లూ ఓ ఓకా బ్లూ అదే పని చేయండి బ్లూ ఒకటి తెచ్చుకో అమ్మా తన్ని తెమ్మని నా నువ్వే తీసుకురా
రెడీయా? Yeah. వేరే కలర్ వేయకూడదు కదా, తెలుసు. ఇదే కలర్ వేయాలి. రెడీ? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. One, 5, 6, 7, 8. 8 తీశారు కాబట్టి 16,000 పాయింట్స్. పాష్ పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేసాను. వెరీ గుడ్. ఎంత తేడా పూర్తి అయ్యేసరికి శివాని, వినీష 18,000 పాయింట్స్, శంకర్, నాగ్ తేజ్ 20,000 పాయింట్స్, సందీప్కి, స్వాతి 22,000 పాయింట్స్. మాకంటే ఎక్కువనే. మరి వాళ్ళు 6 బాల్స్ వేశారు, మీరు 7 బాల్స్ వేశారు, వాళ్ళు 8 బాల్స్ వేశారు. 9 అన్నయ్య, పోనీ ఇచ్చేసాం, 2 బాల్ తీసేసాం. 9 హలో, అసలు మొత్తం క్యాన్సిల్ చేయాలి, ఫోన్లే కదా అని ఇచ్చాం. పోనీ లేడీస్ అని ఇచ్చేసాం. 9 ఏంటి నీకు ముక్కు మీద కోపమా? లేదు లేదు. మరి ఏంటి ఉన్నారండి సివిల్ డ్రెస్ లో సైఫాలి ఖాన్ లాగా ఉంది ఆవిడ. సివిల్ డ్రెస్ లో ఉన్నా సైఫాలి ఖాన్ లాగా ఉంది శివరావు ఆవిడ. సైఫ్ అలీ ఖానా? మరి నేను కరిష్మా కపూర్ లా ఉన్నానా? ఇప్పుడు మన థర్డ్ రౌండ్లో ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా ఆసుపత్రి. ఏంటది? ఆసుపత్రి అంటండి. ఆసుపత్రి కాదా? వాళ్ళు కరెక్ట్ గా పలుకుతున్నారు, నువ్వే మా ఆసుపత్రి అన్నావు కదా. మా ఆసుపత్రి. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా ఆసుపత్రి. హాయ్.
మరి అదే హాయ్ చెప్పండి దానికి. కదులుతాను. వెరీ గుడ్. హలో 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 నమస్కారం రాజా, నంది రాజా. రాజా రాజా. రాజా ఏంటి అన్ని ముద్దులు పెట్టేయండి? అంటే కొంచెం హెల్ప్ చేయమని చెప్పి అవునా? మీరు ఎటో హెల్ప్ చేయరు. సరే అయితే వెళ్ళు అయితే. వద్దు రాజా. అయితే నువ్వు వెళ్ళు. ఫస్ట్ వెళ్ళాలి. భయం అనకూడదు, మగాళ్ళం మనం. మా ఆడవాళ్ళు భయపడితే ఓకే కదా. ఏం పర్లేదు ఏం పర్లేదు, ఏం కాదు ఏం కాదు. నీకంటే లా ఉంటాడు, చాలా మంది కూర్చోండి. రాజా, బగ్గర్ రాజా, పడే ఇద్దరు రాజా. రాజా, అటే 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 ఉన్నావా రాజా? అన్నారంటారు నమస్కారం చేస్తున్నాను. పడే ఓకేనా? ప్లీజ్ అర్థం చేసుకో. మామూలుగా గుళ్ళో నందుకు చెప్తారు కదన్నా, సీక్రెట్ చెప్పారు. జాగ్రత్త, లాస్ట్లో అయిపోయిన తర్వాత కొట్టమని చెప్పాము. అందుకే అలా గుర్రం ఎక్కినట్టు ఎక్కాలా? గుర్రం ఎక్కినట్టు ఎక్కాలా? గాడి ఎక్కినట్టు ఎక్కాలి. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. ఆగిపోయినప్పుడు పట్టే సాంగ్ అయిపోయింది. లేదు లేదు. వెరీ గుడ్. రాజా, నమస్కారం రాజా. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చేశారు. ఫెంటాస్టిక్. ఇగో సెకండ్ ఎత్తు మీ చెస్ట్ తీసుకో. ఇప్పుడు అవునా? లాస్ట్ ఎప్పుడు నాకు లాస్ట్ అంటే కదా మీరు ఆడండి. అవునా? అంటే శాస్త్ర ప్రకారం ఓ పని చేద్దాం. కాయిన్ ఉందా ఎవరిదైనా? ఓకే కాయిన్. ఇప్పుడు ఇద్దరులో ఇగో బొమ్మ గొలుసా? ఇది హెడ్, ఇది టైలు. హెడ్ మాకు, హెడ్ మాకు. మీకు టైల్ ఓకేనా? హెడ్ పడితే నేను ఆడతా, మీరు ఆడతారు. హెడ్ పడితే తన ఆడాడు, వాళ్ళు ఆడతారు. ఓకే ఓకే. టైల్ పడితే మీరు ఆడతారు. ఓకేనా? నువ్వే హెడ్. జయజమ్మ మాయమ్మ, జయజమ్ము జయజమ్మ. అవునా? రెడీ శివాని? రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. சாப்பிடல கீழே விழுந்தச்சனி இதை வச்சு ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే వచ్చి
ఓకే మరి నెక్స్ట్ హలో ఆ పప్పులే ఉడకవు అక్కడ. నాకు యానిమల్స్ అంటే ఇష్టం. అవునా? ఏ యానిమల్స్ అంటే ఇష్టం? కుక్కలు, పిల్లలు, కుక్కలు, పిల్లులు, మనుషులా? ఇది నాగమని రా, ఒకసారి ఆగు. స్టాప్. ఓకే ఓకే రెడీయా? కూర్చోవాలి, పడుకోకూడదు దానిపైన. ఓకేనా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. నవ్వుతున్నావా ఏడుతున్నావా? అది నవ్వులా లేదు, ఆపేయండి బాబు. ఏదో ఏలాడుతుంది వెనకాల. చారీ ఇగో ఆ అమ్మాయిని చంపేసేలా ఉంది. మరి దాని మీద ఓన్లీ 1 పర్సన్ మిస్టర్ నాగ్చేత్. వెరీ గుడ్. మరి మిగతా వాళ్ళు దానికి బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. వెరీ గుడ్. కాస్కో నామ్ ఆసుపత్రి పూర్తయ్యేసరికి శివాని, వినిషా 18,000 పాయింట్స్, శంకర్, నాగ్తేజ్ 24,000 పాయింట్స్, సందీప్ ది, స్వాతి 22,000 పాయింట్స్. ఇప్పుడు మనం 4th రౌండ్లో ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా. ఓకేనా? ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల, ఏనాడు ఏ జంతకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు, ఏనాడు ఏ జంతకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు. తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల. వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి, అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో చక్కని చిలకలు, అక్క చెల్లెలు, పక్కన గోరింకలు. ఒక గోరింకకు ఓ చిలకమ్మకు పొద్దిక కుదిరెనమ్మా. తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల, ఏనాడు ఏ దంతకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు, ఏనాడు ఏ దంతకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు. మేళాలు, తాళాలు, మంగళవాద్యాలు మిన్నంటి మోగెనమ్మా. మేళాలు, తాళాలు, మంగళవాద్యాలు మిన్నంటి మోగెనమ్మా. వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మా.
కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏంటండి అలాగెళ్ళి వాళ్ళు ఎలా వచ్చి మళ్ళీ అలాగెళ్ళి మళ్ళీ ఎలాగొచ్చారు అంతే మరి అది విచిత్రం. లోపల ఇల్లు ఉందా మీకేమైనా? ఆ? లోపల ఇల్లు ఉందా అంట. ఇల్లాలు ఉంది లోపల. ఓకే మరి 5 క్వశ్చన్స్ రెడీ. దానికి మీరు రెడీయా? రెడీ. ఫస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా విమానం మిమిక్రీ చేస్తూ ఓకే నేను క్వశ్చన్ ఇంకా- వచ్చి ఐటమ్ రాజా విమానం మిమిక్రీ చేస్తూ ఏ హ్యాండ్ పైకి పెట్టి ఏ హ్యాండ్ కిందకి పెట్టారు? క్వశ్చన్ ఏంటి? మిమిక్రీ చేస్తూ ఆ. విమానంగా ఏ చెయ్య పైకి పెట్టి ఏ చెయ్య కిందకి పెట్టారు? క్వశ్చన్ ఆన్సర్ వచ్చి రైట్ హ్యాండ్ పైకి లెఫ్ట్ హ్యాండ్ కిందకి. షూర్ షూర్ కన్ఫర్మ్. కన్ఫర్మ్. సందీప్తి అండ్ స్వాతి. దట్ ఈస్ రైట్ ఆన్సర్. Airlines announced the arrival of flight SQ583. సెకండ్ క్వశ్చన్. పాటలో మువ్వల శబ్దం ఎన్నిసార్లు వినిపించింది? సందీప్తి అండ్ స్వాతి. 5 or 4 ఏదో ఒక దాని మీద స్టాండ్ అవ్వండి. 5 or 4 అంటే వాట్? 5 5 షూర్. అనుకుంటున్నాను. నాట్ షూర్. యా. సందీప్తి అండ్ స్వాతి. దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. సందీప్తి అండ్ స్వాతి. అగైన్ 24లో నుంచి 2000 తీసేస్తే 22,000. ఓకే, వాళ్ళు 5 చెప్పారు, యాక్చువల్గా 6. ఎందుకంటే అది లెక్క. గారి జాడల ముంగాలి మూవలు కల్లున మోగెనమ్మా. థర్డ్ క్వశ్చన్. ఐటమ్ రాజా లాల్చికి ఎన్ని బటన్స్ పెట్టున్నాయి? నో క్లూ. శంకర్ నా తేజ్. ఏంటో లొకేషన్ దాదా శంకర్ దాదా. MBBS. 3. షూర్ కన్ఫర్మ్. శంకర్ నా తేజ్. దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఏంటనే మొత్తం ఉండదు కదా, 1, 2, 3. ఓ ఎక్కడ ఒకటి ఉంటుంది కదా, 2ఏనా? 2 పెట్టున్నాయి. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. ఫోర్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా మైక్ స్టాండ్ను ఏంటి? క్వశ్చన్ ఏంటి? ఆన్సర్ ఏంటి? ఐటమ్ రాజా మైక్ ని లాస్ట్ లో వెళ్తున్నప్పుడు ఏ హ్యాండ్ తో తీసుకెళ్లారు? క్వశ్చన్. రైట్ హ్యాండ్ తో తీసుకెళ్లి తర్వాత 2 హ్యాండ్స్ తోని పట్టుకొని మళ్ళీ రైట్ హ్యాండ్ తో లోపలికి తీసుకెళ్ళి. షూర్ కన్ఫర్మ్. కన్ఫర్మ్. సందీప్తి స్వాతి. అగైన్ రాంగ్ ఆన్సర్. ఫెంటాస్టిక్. అగైన్ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మీది 22,000 పాయింట్స్, మాకు 2,000 ఇచ్చేస్తే మీది 20,000 పాయింట్స్. యాక్చువల్గా ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్ నేను ఇంకా ఫినిష్ చేయాలి, అందుకే తొందరపడి లాగద్దు. ఐటమ్ రాజా మైక్ స్టాండ్ను మొదటి ఏ చేత్తో పట్టుకున్నాడు? అక్కడి నుంచి వచ్చాను కదా, మైక్ ఇక్కడే ఉంది. వెళ్ళేటప్పుడు అని చెప్పేవాడిని, కానీ అది కాదు కదా. ఇక్కడ ఏముందంటే ఐటమ్ రాజా మైక్ స్టాండ్ను మొదటి ఏ చేత్తో పట్టుకున్నాడు? మొదట ఏ చేత్తో పట్టుకుని పాట మొదలు పెట్టాడు అది. సో ఇక్కడ అయినా మీరు వెళ్ళేటప్పుడు తప్పు చెప్పారు, రైట్ కాదు. అది లెఫ్టే, ఇది లెఫ్టే. ఓకేనా? తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమా. ఫిఫ్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా
మైక్ స్టాండ్ చుట్టూ చెప్పు ఒకసారి ఏంటి ఒకసారి తిరిగారు. ఒకసారి తిరిగి మైక్ చుట్టూ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి చెప్పండి. ఐటెం రాజా మైక్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడు? ఒకటి. ఒకసారి. షూర్ షూర్. శంకర్ నాగతేజ్. పక్కనే ఇల్లే విన్నారు సార్. ఏమో రైట్ ఆన్సర్. సో ఇప్పుడు శివాని వినిష 18,000 పాయింట్స్, సందీప్ జీ స్వాతి 20,000 పాయింట్స్, శంకర్ నాగతేజ్ 24,000 పాయింట్స్, సిఎంఆర్ విశాఖ ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి విన్నర్. కాట్రవల్లి, శంకర్ నాగతేజ్ ఇద్దరండి. సూపర్ సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫిగర్. ఐ మీన్ ఈ వర్మని చూసి లవ్లో పడిపోయాడు అంజలి. వర్మ నన్ను చూసి లవ్ లో పడతాడా? అవును. అయ్యో వర్మ లవ్ చేస్తాడా? అయ్యో నిజంగా? అవును. వర్మ లవ్ చేయాలంటే కొన్ని క్వశ్చన్స్ అడతాను, అడుగు. సమాధానం చెప్పు. ఓకేనా? దేవదాసు పార్వతి గురించి తెలుసా? ముద్దుసేను మద్దులసేను సూర్య గురించి తెలుసు. ముద్దుసేను సూర్యేంద్ర. ఓకే ఓకే వర్మ గారు, మీకు తాజ్ మహల్ గురించి తెలుసా? తెలుసు. మొన్న దాని మీద ఒక సినిమా తీసాను. ఐ మీన్ అటాక్ కూడా జరిగింది కదా. షట్. పార్వతి పరమేశ్వర్ గురించి తెలుసా? చేతపాటలో కాశ్మీర్ గురించి తెలుసు. అయ్యో దేవుడా. ఓకే, నాలాంటి అందమైన అమ్మాయి దొరికిందనుకో, చీకట్లో ఏం చేస్తావు? చీకట్లోకి తీసుకెళ్ళి అబ్బా చెప్పు చెప్పు, ఏం చేస్తావు? నేను దయ్యంగా పెట్టు సినిమా తీసి. ఓకే, మనందరూ పెళ్ళైంది అనుకో, ఒకవేళ హనీమూన్ కి ఎక్కడ తీసుకెళ్తావు? అనంతపురం. అనంతపురం. మన ఇద్దరు పిల్లలు పుట్టారు అనుకో, వాళ్ళకి ఏం పేర్లు పెడతావు? రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2. అయ్యో దేవుడా. ఇలా కాదు ఆడుకోవడం. మనకు పిల్లల్ని ఆడుకోవడానికి ఎక్కడ తీసుకెళ్తాం? శ్మశానానికి. అక్కడంతే అస్థపంజరాలు పుర్రెలు ఉంటాయి వాళ్ళతో. క్రికెట్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. సో 24,000 పాయింట్స్ మీవి. దానికి 9 టైమ్స్ ఎక్కువ ఇస్తాను. మీరు గెలుచుకున్న 2,16,000. మీ అందరికీ మరి వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బక్క. ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com ఈటీవీ తెలుగు ఇండియాలో చూడొచ్చు. లాస్ట్ ఎపిసోడ్ చేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఓపెన్ గంగం స్టైల్. నువ్వు మాట్లాడు. పని చేస్తున్నాను. శంకర్, నువ్వుగా చెప్పాల్సింది, అది వాళ్ళు చెప్పాలి. అవన్నీ చేస్తుంది కదా. అయ్యో, బాదం పాలు తెచ్చారా? వాళ్ళిద్దరికి కాదు, మహా అని కొట్టుకున్నాడు, అయిపోయిందేమో అనుకున్నా. మొత్తం స్టేజ్ అని తిరిగిచ్చారండి. శంభో శివ శంభో. వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్, సూపర్. థ్యాంక్స్ అన్నయ్య. బాబు లైట్స్ తగ్గించమ్మా. సరే ఓరే కాటరే ఏడే. అవునా? అలాగే ఊగుతుంది. కాదు, ఇది పాము అనుకున్నావు కదా నువ్వు చూసి. పెడతా పెట్టు, నేను పెట్టేసుకుంటాను. బాగా అబ్బాయిలు పెడితే. అబ్బాయి కదా. నీకు పంచదార పూరీలు లేవా, నీకు మిరపకాయ బజ్జీలు